45 ఏళ్ల నితిన్ నబీన్ ను బీజేపీ కొత్త బాస్ గా ఎందుకు పెట్టింది? సీనియర్లను పక్కన పెట్టేంత మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ నిర్ణయం వెనుక మోడీ షా వ్యూహం ఎలా ఉండనుంది? ఈ యువ నాయకుడి దగ్గర దాగి ఉన్న గేమ్ చేంజర్ స్ట్రాటజీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. భారతీయ జనతా పార్టీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఎవరూ ఊహించని విధంగా సీనియర్ రాజకీయ ఉద్దండలను పక్కన పెట్టి కేవలం 45 ఏళ్ల వయసున్న యువనేత చేతికి కమలం పార్టీ పగ్గాలు వెళ్లాయి. బీహార్ కు చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్ నితిన్ నబీన్ బీజేపీ 12వ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనవరి 19న జరిగిన నామినేషన్ల ఘట్టం ఒక ఆసక్తికరమైన మలుపుతో ముగిసింది. అసలు ఈ ఎంపిక వెనుక మోడీ షాల వ్యూహం ఏంటి? ఒక సామాన్య ఎమ్మెల్యే స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు నితిన్ ప్రస్థానం ఎలా సాగింది? బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను అధిష్టానం ఒక పగడ్బందీ వ్యూహంతో నడిపించింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు సమయం కేటాయించారు. అయితే నితిన్ నబీన్ పేరును ప్రతిపాదిస్తూ ఏకంగా 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జి కిషన్ రెడ్డి వంటి అగ్ర నేతలు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. నితిన్ నబీన్ తప్ప మరెవరూ పోటీలో లేరని ఎన్నికల అధికారి ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. జేపీ నడ్డా వారసుడిగా, పార్టీ చరిత్రలో అతిపిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా నితిన్ రికార్డు సృష్టించారు. నితిన్ నబీన్ రాజకీయ రంగ ప్రవేశం ఒక విషాద సంఘటనతో మొదలైంది. ఆయన తండ్రి బీజేపీ సీనియర్ నేత నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా ఆకస్మిక మరణంతో 2006లో ఆయన రాజకీయాల్లోకి రాక తప్పలేదు. అప్పటికి ఆయన వయసు చాలా తక్కువ అయినా రాజకీయాల్లో వెనకడుగు వేయలేదు. కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నితిన్ రాంచీలో జన్మించారు. 1996లో పాట్నాలోని సెయింట్ మైకల్ స్కూల్ నుండి 10వ తరగతి, 1998లో ఢిల్లీలోని సిఎస్కేఎం పబ్లిక్ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తండ్రి మరణానంతరం పాట్నా వెస్ట్ నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేసి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఓటమి ఎరగని యోధుడు నితిన్ నబీన్ రాజకీయాల్లోకి రావడం సులువే కావచ్చు. కానీ 2 దశాబ్దాల పాటు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కత్తిమీద సాము లాంటిది. నితిన్ నబీన్ విషయంలో ఇదే జరిగింది. 2006 ఉప ఎన్నిక మొదలుకొని నియోజకవర్గాల పునర్విభజన తర్వాత బంకీపూర్ స్థానం నుంచి 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. అధిష్టానం దృష్టిలో పడ్డారు. ముఖ్యంగా 2025లో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థిపై ఏకంగా 51,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. యువమోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో ఆయనకున్న సంబంధాలే ఆయన్ను ఇంతటి స్థాయికి చేర్చాయి. కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా నితీష్ కుమార్ మంత్రివర్గంలో కీలక శాఖలను సమర్థంగా నిర్వహించి నితిన్ తన పరిపాలనా దక్షతను నిరూపించుకున్నారు. రోడ్డు నిర్మాణ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఆయన బీహార్ ముఖచిత్రాన్ని మార్చే ప్రయత్నం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన పనితీరును కేంద్ర నాయకత్వం నిశితంగా గమనించింది. పార్టీ పరంగా చూస్తే సిక్కిం ఇన్ఛార్జిగా, ఛత్తీస్గఢ్ కో ఇన్ఛార్జిగా వ్యవహరించి ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లో తనకంటూ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఫైనల్ గా పార్టీ పగ్గాలు చేపట్టడం మంచి విషయమే. కానీ ఆయన చేతిలో బీజేపీ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఆయనకు ముందున్నవి సవాళ్లు కాదు, గెలవాల్సిన యుద్ధాలు. ఈ యువ నాయకుడు నెక్స్ట్ స్టెప్ ఏదైనా అది బీజేపీ దిశనే మార్చేంత ప్రభావం ఉంటుంది. 2025 డిసెంబర్లో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పుడే ఆయన తదుపరి అధ్యక్షుడవుతారనే సంకేతాలు వెలువడ్డాయి. జాతీయ ఐక్యతా యాత్ర, అమరవీరులకు నివాళిగా నిర్వహించిన పాదయాత్రలు ఆయనలోని దేశభక్తిని, నాయకత్వ లక్షణాలను బయటపెట్టాయి. నబీన్ ముందున్న సవాళ్లు యువరక్తాన్ని పార్టీకి ఎక్కించాలన్నది మోదీ ఆలోచన బాగున్నా నితిన్ నబీన్ ముందున్నవి పూలబాటలు కాదు. 2026లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిలో పార్టీని విస్తరించడం, బెంగాల్లో మమతా బెనర్జీని ఢీకొట్టడం ఆయన ముందున్న తక్షణ కర్తవ్యాలు. అంతేకాకుండా 2029 లోక్సభ ఎన్నికల నాటికి పార్టీని సంసిద్ధం చేయడం, మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి సంక్లిష్ట అంశాలను ఆయన డీల్ చేయాల్సి ఉంది. 45 ఏళ్ల వయసులో ఇంతటి బరువైన బాధ్యతను ఆయన ఎలా మోస్తారో, మోదీ షాల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటారో వేచి చూడాలి.